సో అలా ఏం లేదు. గ్రాండ్ మదర్ మదర్ కలిపి వచ్చారు ఈ మధ్య. సో మదర్ ఎక్స్పైర్ అయ్యారని ఆవిడ చెప్పారు, మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 5 years 4 years బ్యాక్. సో గ్రాండ్ మదర్ మదర్ కలిపి వచ్చారు ఈ మధ్య. ఓషన్ కూడా వస్తూ ఉంటుంది. ఈ ఓషన్ కళ గురించి కొంచెం చెప్పండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో ఎందుకు మనం ఓషన్ కళ గురించి చెప్పమన్నాం? ఎనీ ఐడియా? ఎవరైనా చెప్పండి, పర్వాలేదు. ఆవిడ మనకి 2 డ్రీమ్స్ గురించి చెప్పారు. ఒకటి ఆవిడ గ్రాండ్ మదర్ మదర్ కలిపి వచ్చారు, రెండోది ఓషన్. సో స్ట్రైట్ అవే నేను ఓషన్ కళ గురించి కొంచెం చెప్పండి అని చెప్పాను. వై ఓషన్? అన్కామన్ సార్. వెరీ గుడ్. సో మదర్ గ్రాండ్ మదర్ అనేవి క్యాజువల్, ఎవరైనా రిలేటివ్గా ఉన్నాయి. సో వాటిల్లో మోర్ అబ్స్ట్రాక్ట్, అంటే నాట్ రిలేటింగ్ టు ఎ పర్టిక్యులర్ పర్సన్ అన్నట్టుగా అనిపించింది మనకి ఈ ఓషన్ కళ. సో మళ్ళీ మీరు గ్రాండ్ మదరు కళ, ఓషన్ కళ ఏది ఎక్కువగా వచ్చింది, ఏది ఎక్కువగా గుర్తుంది అని అనడం కన్నా మనకి కొంత క్లారిటీగా ఈ పిక్చర్ కనబడుతోంది కాబట్టి, ఒకటి రిలేటివ్ టు ఎనీ పర్సన్, మోర్ కామన్. మదరు, గ్రాండ్ మదరు, ఫాదరు, ఫ్రెండ్స్, ఓకే, వీ కెన్ అండర్స్టాండ్ దట్, వీ నో దట్. సో విచ్ ఈజ్ మోర్ పెక్యులియర్ ఇన్ ఏ గివెన్ కేస్. సో స్ట్రైట్ అవే ఆ ఓషన్ కళ గురించి కొంచెం చెప్పమన్నా. సో ఇట్ ఈస్ మోర్ అన్కామన్ అండ్ మోర్ పెక్యులియర్. వెరీ గుడ్ అరుణ్. ఓకే, సో నేను ఒక పెద్ద రాయి మీద కూర్చుని ఉంటాను ఓషన్ మధ్యలో, చుట్టూ వాటర్ ఉంటుంది. అలా వస్తుంది, లేచేసరికి చాలా కంగారుగా ఉంటుంది. సో ఆ కళ నుండి లేచేసరికి చాలా టెన్షన్గా కంగారుగా ఉంటుంది. సో షీ స్టాప్డ్ దేర్. ఏంటి ఈ కళలో మీకు ఇబ్బంది కలిగించేది? భయమేనండి, చాలా టెన్షన్గా, ఆందోళనగా, భయంగా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్లో, కళలో? జనరల్గానే నాకు భయం, చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ భయపడుతూ ఉంటాను, ఆందోళన చెందుతూ ఉంటాను. రెగ్యులర్గా జరిగేవి కాకుండా ఏదైనా కొత్తగా జరిగితే దానిని నేను అంత తొందరగా తీసుకోలేను. ఐఎమ్ ఏ ఫ్రైట్ఫుల్ పర్సన్ అనొచ్చు. కళలో ఆ మూమెంట్లో ఎలా అనిపిస్తుంది? ఆందోళన, భయం, టెన్షను, కొంచెం చెప్పండి. ఆ మూమెంట్లో శరీరంలో ఎలా ఉంటుంది? హ్యాండ్స్, లెగ్స్, బాడీ
ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్, లోపల బయట కూడా ఈ భయం తాలూకు ఛాయలు కనబడతాయి. ఏదో ప్రెస్ చేసి నొక్కుతున్నట్టుగా అనిపిస్తుంది. హ్యాండ్ జెస్చర్, హ్యాండ్ కన్స్ట్రిక్టింగ్ ద నెక్, ఏదో ప్రెస్ చేసి ఇలా నొక్కుతున్నట్టుగా అనిపిస్తుందిట. ఇది ఆవిడిచ్చిన హ్యాండ్ జెస్చర్. గుటక కూడా పడదు, మంచినీరు కూడా తాగలేను. జస్ట్ ఆ మూమెంట్లో ఫిజికల్గా కొంచెం చెప్పండి, మిగతా బాడీ అంతా ఎలా ఉంటుంది అనుభూతి? ఏడుస్తాను అంతే, కంగారు కదా, భయం కదా, అరుస్తాను. ఏం మాట్లాడాలి అనే ఆలోచన ఉండదు. అరవటం, కోపం, భయం, బాధ ఇలా చెప్పచ్చు. ఏమి వచ్చినా తట్టుకోలేను. రైట్? హలో, సో ఏం చెప్తున్నారు ఆవిడ? వినపడుతోంది కదా? ఓకే. సో ఆవిడ మళ్ళీ ఎమోషన్కి వెళ్ళారు కదా, అవునా? హ్యాండ్ జెస్చర్ వచ్చింది, హ్యాండ్ జెస్చర్ కన్స్ట్రిక్టింగ్ ది నెక్, ఇలా గట్టిగా నొక్కుతున్నట్టు. మళ్ళీ మంచినీరు కూడా తాగలేను, గొంతు కూడా దిగదు అనే చెప్పిన ఆవిడ మళ్ళీ ఏం చెప్పారు? ఏడుస్తాను, బాధ, కోపం, భయం, అరుస్తాను, ఇవన్నీ మళ్ళీ చెప్పారు. జస్ట్ ఆ మూమెంట్లో మీ గురించి మర్చిపోండి. ఎలా అనిపిస్తూ ఉంటుంది బాడీ ఎక్స్పీరియన్స్? అంతే సార్, బాడీ మిగతా బాడీలో ఏమనిపించదు. గొంతు దగ్గర ఏదో నొక్కినట్టు హ్యాండ్ జెస్చర్, మళ్ళీ దిగదు, అడ్డుపడుతుంది, మంచినీరు కూడా తాగలేను. ఆ క్షణంలో కొంచెం టఫ్గా అనిపిస్తుంది, బట్ ఫైనల్గా గుటక పడుతుంది. అంతే సార్. సో అది ఆవిడ ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్. ఓకే, సో మళ్ళీ మనకి సెకండ్ ఏరియాలో కూడా ఏమొచ్చింది? వాట్ ఈస్ ద సెన్సేషన్ అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్? ప్రెజరైజ్ అవ్వటం సార్. యా, ప్రెజరైజ్ అవ్వడం లేదా అడ్డుపడడం, స్టక్ అవ్వడం కదా. బట్ ఫంక్షన్ ఏమొచ్చింది? స్టాపేజ్. వెరీ గుడ్. ఫంక్షన్ ఫ్లో. వెరీ గుడ్. ఫంక్షన్ ఏమొచ్చింది? ఫైనల్ గా దిగింది, ముందుకెళ్ళింది, కిందకెళ్ళింది అని చెప్తున్నాడు అతను. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ స్టాపేజ్ ఆర్ బ్లాకేజ్ ఆర్ కన్స్ట్రిక్షన్, అండ్ there is something called that block or that stoppage was bypassed or was overcame. ఫైనల్ గా దాన్ని ఓవర్కమ్ చేయగలిగాం, ఫైనల్ గా అది దాటాం, ఫైనల్ గా ముందుకెళ్ళాం, ఫైనల్ గా ప్రోగ్రెస్ అయ్యాం, ఫైనల్ గా దాన్ని క్లియర్ చేసాం అనే ఒక ఐడియా లాస్ట్ సెషన్లో కూడా వచ్చింది. ఇంకా అక్కడ ఇంకా క్లియర్గా ఆవిడ ఫ్లో అనే వర్డ్ కూడా వాడింది, మీకు గుర్తుంటే ఐ థింక్ కదా, గుర్తుందా? ఫ్లో అనే వర్డ్ కూడా వాడారు ఆవిడ అక్కడ.
సో 2 ఏరియాస్లో మనకి ది ఐడియా విత్ హ్యాండ్ జెస్చర్, ది ఐడియా ఆఫ్ స్టాపేజ్, ది ఐడియా ఆఫ్ బ్లాకేజ్, ఆర్ ది ఐడియా ఆఫ్ కాట్, ఆర్ ది ఐడియా ఆఫ్ సంథింగ్ కాల్డ్ స్టిఫ్, ఇలా ఏదైనా పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు, was there. And along with there is this idea that that particular stoppage or blockage was cleared and progressed. ఈ 2 పాయింట్స్ మనకి లాస్ట్ ఏరియాలోనూ వచ్చాయి, ఈ ఏరియాలో కూడా వచ్చాయి. రైట్? అవునా కదా? అవును సార్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ మనం థర్డ్ ఏరియా గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ హాబీస్. మీ హాబీస్ గురించి చెప్పండి. ఆన్లైన్ షాపింగ్, నెట్ బ్రౌజింగ్, మూవీస్ చూస్తూ ఉంటాను. మోస్ట్ కనెక్టెడ్ టు యువర్ హార్ట్, ఏ హాబీ? మూవీస్ ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటాను. భక్తికి సంబంధించినవి, డివోషనల్. ఓల్డ్ మూవీస్ కూడా లైక్ ఉంటుంది. హారర్ కూడా వాచ్ చేస్తాను. ఎక్కువ డ్రాయింగ్, అండ్ ఆల్సో పాటలు వింటూ ఉంటాను, మ్యూజిక్ వింటూ ఉంటాను. సో అది ఆవిడిచ్చింది. సో ఏం క్వశ్చన్ అడగచ్చు మనం మళ్ళీ? ఎనీ ఐడియా? వీటన్నిటిలో కొంచెం ఎక్కువగా ఆకర్షించేది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో అగైన్, ఎందుకంటే మనం ఆల్రెడీ మోస్ట్ కనెక్టెడ్ అని అడిగితే కూడా ఆవిడ మళ్ళీ వైడ్ రేంజ్గా చెప్పారు, ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చారు. సో అది మనకి ఏదో ఒకటి పిన్ పాయింటెడ్గా కావాలి, సో దట్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు దట్ పర్టిక్యులర్ థింగ్ టు ఎంక్వైరీ లిటిల్ బిట్ ఫస్ట్. అదర్వైజ్ ఏంటంటే అది మనం చూస్ చేయకూడదు. ఇందాక మనం చూస్ చేసాం, మనమే చూస్ చేసాం. ఎందుకు? అది మనకు అన్కామన్గా, పెక్యూలియర్గా అనిపించింది కాబట్టి. మదరు, గ్రాండ్ మదరు, ఓషను. మదరు, గ్రాండ్ మదరు, ఓషన్లో మీకు ఏది ఎక్కువ వస్తుందంటే ఆవిడ కాన్షియస్గా చెప్తుంది, నాకు మా మదర్ అంటే ఇష్టం, మా గ్రాండ్ మదర్ నన్ను పెంచింది చిన్నప్పుడు, ఇలాంటి స్టోరీస్ ఇస్తారు. పీపుల్ లైక్ టు టెల్ అబౌట్ దట్ పార్ట్. సో అక్కడ మనం ఏం తీసుకున్నాం, మన హ్యాండ్లోకి తీసుకుని ఓషన్ ఈజ్ ఎ మోర్ పెక్యూలియర్ థింగ్. సో మనం అది పట్టుకుని వెళ్ళాం లాస్ట్ ఏరియాలో. ఇక్కడ అలాంటి అన్కామన్ థింగ్స్ ఏం కనిపించట్లేదు, అన్ని రిలేటివ్ థింగ్సే కనిపిస్తున్నాయి. సో లెట్ us గో విత్ ద ఐడియా ఆఫ్ పర్సన్. ఈ రకమైన ఫ్లెక్సిబిలిటీ మన దగ్గర ఉండాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఎక్కడ మనకి ఎర్రోనియస్గా అయిపోతామంటే, మనం యూజువల్గా వీ వాంట్ సంథింగ్ అకార్డింగ్ ఇన్ అవర్ ఓన్ వే. మనం ఏదో చదువుకున్నామో, లేకపోతే ఎక్కడైనా నేర్చుకున్నదో, లేకపోతే ఎక్కడైనా ఎవరో చెప్పిందో ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా అలా జరిగితేనే మనం దాని ఎడల మూవ్ అవుతాం, లేదా అది మనకి అనిపిస్తుంది. సో అలా ప్రతి కేసులోనూ ఆ పర్టిక్యులర్ థింగ్ రిఫ్లెక్స్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏం చేయాలో తెలియదు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా హోమియోపతిక్ ఫిజిషియన్కి చాలా అవసరం. అందుకని లాస్ట్ దాంట్లో ఏమైంది, ఉన్న వాటిల్లో ది అన్పెక్యూలియర్ ఆర్ ది పెక్యూలియర్ ఆర్ అన్కామన్ మనమే సెలెక్ట్ చేసాం. కారణం ఏంటంటే అందులో అది క్లారిటీగా ఉంది కాబట్టి.
ఇక్కడ ఏంటంటే ఇంత ఇచ్చారు కదా, మనమే ఇందులో ఏది అన్కామన్, మూవీస్ హారరు ఇవన్నీ అన్నారు. సో హారర్ మూవీస్ తీసుకుందాం కాస్త బాగుందేమో అలా అనిపించకూడదు ఇక్కడ, బికాస్ ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ టూ కామన్ ఫర్ ఆల్ పీపుల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ we deciding here, better to give a choice to the person, and then after we can individualize her. వీటిల్లో మోస్ట్ టచీగా ఉండేది ఏంటి మీకు? స్మైల్. సాంగ్స్ వినటం, విజిల్ చేస్తూ ఉంటాను. సో సాంగ్స్ వింటూ విజిల్ చేస్తూ ఉంటారు. ఏమడగచ్చు ఇక్కడ క్వశ్చన్? ఇక్కడ మనకు ఒక సబ్జెక్ట్ ఏర్పడింది. ఎనీ ఐడియా? విజిల్ గురించి చెప్పండి. ఏమడగచ్చు? విజిల్ గురించి చెప్పండి అంటాం. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ క్వశ్చన్? ఏమి ఇవ్వచ్చు ఆన్సర్? పోనీ అలాగే అడిగాం అనుకుందాం, ఏం చెప్తారు? మిమ్మల్ని అడిగాం, ఏం చెప్తాం మనం? విజిలేస్తున్న టైంలో మీకు ఏ విధంగా అనిపిస్తుంది, మీ మానసిక పరిస్థితి ఏ విధంగా అని అడగొచ్చు. రాధాకృష్ణమూర్తి బాపట్ల. కరెక్టే, కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటున్న ఐడియా ఏంటి అసలు? ఫస్ట్ ఇప్పుడు హాబీస్ అండి, నేను అదే మీకు చాలాసార్లు చెప్తున్నాను. ఫస్ట్ మనకి ఏం తెలుసుకోవాలో క్లారిటీ ఉంటే ఏం అడగాలో క్లారిటీ వస్తుంది. హాబీస్ అనేటువంటిది ఆవిడ ఫంక్షనల్ పార్ట్, రైట్? ఏ పర్సన్కైనా, ఆవిడకైనా కదా మనకైనా అంతే. సో ఫంక్షనల్ పార్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం. ఫంక్షనల్ పార్ట్లో ఆవిడ ఏరియా ప్రతి దానికి కూడా ఏ పర్టిక్యులర్ కంపోనెంట్ ఆఫ్ కేస్ టేకింగ్, అది ఫియర్స్ కావచ్చు, హాబీస్ కావచ్చు, చీఫ్ కంప్లైంట్ కావచ్చు, లేదా మోస్ట్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ కావచ్చు, ఏ కంప్లైంట్కైనా మనకి ది ఐడియా మారదు. ఐడియా ఏంటి? ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కేస్, అది ఫియర్స్ అనుకుందాం, లేదా చీఫ్ కంప్లైంట్ అనుకుందాం, లేదా మోస్ట్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అనుకుందాం. ఏ కంప్లైంట్కైనా ఫస్ట్ కంప్లైంట్ తాలూకు జనరల్ నేరేషన్ ఉంటుంది, అందులో ఎమోషన్ ఉంటుంది, అందులో డెల్యూజన్ ఉంటుంది, అందులో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతి దాంట్లో చీఫ్ కంప్లైంట్ నేరేషన్, ఫ్యాక్ట్స్, అందులో ఎమోషన్, అందులో డెల్యూజన్, అందులో ఎక్స్పీరియన్స్. హాబీస్, అందులో నేరేషన్, అందులో ఎమోషన్, అందులో డెల్యూజన్, అందులో ఎక్స్పీరియన్స్. ఫియర్స్, అలా ప్రతిదా ఒక్కొక్కసారి ఈ ఎమోషన్ నుంచే ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్కి వెళ్ళొచ్చు, కొన్ని పర్టికులర్ ఫియర్స్లో ముఖ్యంగా. ఎందుకంటే మధ్యలో ఉండేటువంటి ఆ డెల్యూజనే యాజ్ ఏ పెర్సెప్షన్, డైరెక్ట్ పెర్సెప్షన్గా ఉండొచ్చు, ఒక్కొక్కసారి డైరెక్ట్ ఇమాజినేషన్ కావచ్చు.
కొన్నిసార్లు. సో అలాంటప్పుడు డైరెక్ట్గా ఎమోషన్ నుంచే ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే పెర్సెప్షన్ కూడా అదే అయితే. బట్ ఇవన్నీ జరగాలంటే ముందు పర్సన్ ఆ మూమెంట్లోకి వెళ్ళాలి కదా. సో ఇందాక రాధాకృష్ణ గారు చెప్పినట్టు ఆ మూమెంట్ అనేది ఇంపార్టెంట్, డెఫినెట్గా ఆ మూమెంట్ అనేది ఇంపార్టెంట్. సో సాంగ్స్ వింటాను, విజిలింగ్ చేస్తాను. ఇది మనకి ఆవిడిచ్చిన నేరేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. మనకి కావాల్సిన పాయింట్ ఆవిడ ఎక్స్పీరియన్స్ కదా, అవునా కదా? రైట్? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రైట్. ఇప్పుడు ఈ ఫస్ట్ ఎమోషన్ క్లారిటీ అవ్వాలి, తర్వాత ఇమాజినేషన్ ఆర్ డెల్యూజన్, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్. సో ఆ మూమెంట్లో ఈజ్ ది రైట్ క్వశ్చన్. సాంగ్స్, విజిలింగ్ ఆ మూమెంట్లో డెఫినెట్ ఎలా ఉంటుంది, ఆర్ ఎలా ఉంటుంది మీ ఫీలింగు? హౌ డు యూ ఫీల్? వెరీ గుడ్. నో నో నో, ఆఫ్టర్ విజిలింగ్ కాదు, హౌ డు యూ ఫీల్ డ్యూరింగ్ దట్ టైం. ఆఫ్టర్ అంటే మళ్ళీ మనమే ఇది మర్చిపోయి ఇంకొకటి అడుగుతున్నట్టు. రైట్? ఎలా ఉంటుంది ఆ మూమెంట్లో? హ్యాపీనెస్, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. హౌ డస్ దట్ హ్యాపీనెస్ ఫెల్ట్ లైక్? జనరల్గా మనకి తెలుగులో ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? ఏదైనా పర్టిక్యులర్ థింగ్ని మనం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది విల్ గివ్ అస్ ద ఎమోషనల్ లెవెల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్. ఎలా అనిపిస్తుంది ఈజ్ సంథింగ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఫెల్ట్ లైక్ లోపల. ఎ లిటిల్ బిట్ మోర్ డీపర్ టు దట్ రిలేటివ్ పర్సన్. ఎలా ఉంటుంది ఈజ్ ఎమోషన్, ఎలా అనిపిస్తుంది ఈజ్ డెల్యూషన్. ఈజ్ దట్ వే ద పర్సన్ పెర్సీవ్స్ దట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్. సో ఆ మూమెంట్లో ఎలా అనిపిస్తుంది? ఆ హ్యాపీనెస్లో చాలా సంతోషంగా ఉప్పొంగుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆవిడేం చెప్పారు? ఉప్పొంగుతున్నట్టు అనిపిస్తుంది. హ్యాండ్ జెస్చర్. బీ ఇన్ దట్ మూమెంట్. ఆ మూమెంట్లో బాడీలో ఎలా ఉంటుంది అనుభూతి? ఏదో తేలుతున్నట్టు. సో ఇట్స్ సంథింగ్ ఫ్లయింగ్, ఏదో తేలుతున్నట్టు. ఒక లీఫ్ గాల్లో తేలుతున్నట్టు, వేవ్ లాగా హ్యాండ్ జెస్చర్. ఒక్కోసారి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది, ఒక్కోసారి అసలు తినాలే అనిపించదు. సో ఆవిడ చూసారా మీరు, ఆ పర్టిక్యులర్ దాంట్లో షీ డజంట్ వాంట్ టు సింక్ అవుట్. ఆవిడ ఎక్స్పీరియన్స్లో ఉంది, గాల్లో తేలుతోంది, లీఫ్ గాల్లో తేలుతోంది, వేవ్ అంటోంది, బట్ ఎట్ ద సేమ్ టైం షీఈస్ కమింగ్ బ్యాక్. ఆకలి. ఇది సార్ చెప్పేది విల్ స్టాండ్స్ బిట్వీన్ అనేది. విల్ అంటే ఇదే, బికాజ్ ఇట్ డజంట్ వాంట్ టు టచ్ ఇట్స్ సబ్ కాన్షియస్ పార్ట్. ఏ మనిషిని అంతే, మనమైనా అంతే కదా. ఊరికి పుణ్యాన్ని కూర్చుని మన తాలూకు సీక్రెట్స్ అన్ని ఎవరికి చెప్పం.
That's why case taking is called a divine process. ఎందుకు దాన్ని డివైన్ ప్రాసెస్ అంటారంటే బికాజ్ ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ a journey of a particular person which is going to be witnessed by a stranger. మనం స్ట్రేంజరే కదా వాళ్ళకి, ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే తప్ప యూజువల్గా మనం స్ట్రేంజర్సే వాళ్ళకి. అలాంటిది మనం విట్నెస్ చేస్తున్నాం ఈ పర్టికులర్ థింగ్ లో. సో ఇమీడియట్ గా లాస్ట్ మూమెంట్ లో ఆ ఏరియా ఏదైతే ఉందో ఒక్కొక్కసారి అలా కూడా జరుగుతుంది. పేషెంట్ ఏదో చెప్పేస్తారు, తర్వాత అబ్బాయి నేను చెప్పానండి అవి నేనేం అనలేదండి అంటారు. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఒక ఆటిజం కేసు డీల్ చేస్తున్నప్పుడు, అంటే విత్ రిగార్డ్స్ టు ద పర్టికులర్ పర్సన్ హూ గేవ్ ద ఇన్ఫర్మేషన్, జస్ట్ ఫర్ లెర్నింగ్ పర్పస్ చెప్తున్నాను. మదర్ డ్రీమ్ లో షీ వాజ్ వెరీ క్లోజ్ with some cinema actor, cine actor. That is the thing she gave in her dream. ఒక autism case. Very close, very intimate with some actor, which she likes in her conscious mind. And in dream, she has this dream many times that she was too close with some cinema actor. So there are so many things, just example chepna. So the idea here is that we are entering into the subconscious world, and the conscious mind doesn't want to stay there. It always interrupts. అలా ఇక్కడ కూడా ఏం చేస్తుంది, కాన్షియస్ మైండ్ ఇంటరప్ట్ చేస్తుంది. అందుకని ఆవిడ లీఫ్ లైక్, వేవ్ లైక్ అలా చెప్పుకుంటూ ఉన్నటువంటి పర్సన్ ఏం చెప్తున్నావిడ, సడన్ గా నాకు ఆకలేస్తుంది. ఒక్కొక్కసారి ఆకలేస్తుంది, ఒక్కొక్కసారి ఆకలేదు. ఈజ్ ఇట్ రిలేటివ్? ఏమండి, రిలేటివా ఆవిడ ఏది మాట్లాడుతుందో దానికి? రైట్. లీఫ్ లైక్, గాల్లో తేలుతున్నట్టు అన్నారు. వేవ్, ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్, ఆ మూమెంట్లో? చాలా మంచి అనుభూతి. ఏ విధంగా అది మంచి అనుభూతి అంటున్నారు? చాలా హాయిగా ఉంటుంది. కొంచెం చెప్పండి. హాయి, మంచి కాదు, జస్ట్ ఆ అనుభూతి ఎలా ఉంటుంది బాడీలో ఆ క్షణంలో? ఇట్స్ ఎ ఫ్లో. చెప్పాను కదా, వేవ్. వేవ్ అన్నాను, అవును. కొంచెం చెప్పండి ఆ వేవ్ గురించి. వేవ్ అంటే ఇంటరప్షన్ లేకుండా ఫ్లో అవ్వటం. వేవ్ అంటే ఇంటరప్షన్ లేకుండా ఫ్లో అవ్వటం. ఎలా ఉంటుంది బాడీలో ఆ క్షణంలో? అంతే సార్, అదే ఎక్స్పీరియన్స్.
ఏంటి దీనికి ఆపోజిట్? ఆపోజిట్ ఇంటరప్షన్. కొంచెం చెప్పండి. ఇంటరప్షన్ అంతే. బ్లాక్ కొంచెం చెప్పండి దాని గురించి, ఆపోజిట్ గురించి. ఇలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొంచెం చెప్పండి ఎలా ఉంటుంది. అంతే సార్, బ్లాక్లా అనిపిస్తుంది. హ్యాండ్ జెస్చర్, హ్యాండ్స్ కమింగ్ టుగెదర్. బట్ ఫైనల్లీ దట్ బ్లాక్ విల్ బి క్లియర్డ్. హ్యాండ్ జెస్చర్, బట్ ఫైనల్లీ దట్ బ్లాక్ విల్ బి క్లియర్డ్. సో ఇది ఆవిడిచ్చినటువంటి ఐడియా, రైట్? ఓకే, క్లారిటీగా ఉంది కదా అందరికి, కొత్త వాళ్ళకి కూడా. సో మనకి 3 ఏరియాస్లో కూడా మనకి ది ఐడియా ఆఫ్ సంథింగ్ కాల్డ్ బ్లాక్, స్టాపేజ్, కాట్, స్టిఫ్, ఎక్సెట్రా, అండ్ విత్ ది ఐడియా ఆఫ్ క్లియరింగ్ అవుట్, మూవింగ్ అవుట్, బైపాసింగ్ అవుట్, క్రాసింగ్ అవుట్ అనేటువంటి ఫినామినా మనకి రన్ అవుతుంది ఈ కేసులో. అది మనం 3 ఏరియాస్లో, ద చీఫ్ కంప్లైంట్, హాబీస్, డ్రీమ్స్, మూడిట్లోనూ చూసాం. నెక్స్ట్, లైఫ్లో మోస్ట్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి మీకు? మదర్ ఎక్స్పైర్డ్. కొంచెం చెప్పండి దాని గురించి. మదర్తో చాలా అటాచ్మెంట్, బాండింగ్, చాలా సఫర్ అయ్యాను. యూజ్డ్ టు గెట్ హెడేక్. బాగా ఆ టైంలో ఎండని భరించలేకపోయేదాన్ని, చల్లదనాన్ని భరించలేకపోయాను. హౌ డస్ దట్ ఎఫెక్ట్ యూ? చాలా ప్రొఫౌండ్ ఎఫెక్ట్. కొంచెం చెప్పండి. అంతా ఇంత కాదు, అది ఒక బిగ్గెస్ట్ షాక్ నాకు లైఫ్లో. మళ్ళీ మామూలు మనిషి అవుతానా అనిపించింది. ఎందుకు అలా అనిపించింది? అంత షాక్ కాబట్టి. హౌ డస్ దట్ షాక్ ఫెల్ట్ లైక్? చూసారా, ఆవిడ సెకండ్ టైం అన్న తర్వాత నేను, ఎందుకంటే హౌ డస్ దట్ షాక్ ఫీల్, ఏంటి మీ ఫీలింగు అడగలేదు ఇక్కడ. ఎందుకు? ఎలా ఉంది మీకు ఆ టైంలో? మదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఎలా అనిపించింది ఆ మూమెంట్లో? ఇవి అడగకుండా హౌ డస్ దట్ షాక్. స్వామి, హలో హలో, షాక్ ఫీలింగ్ అడిగితే మోర్ ఎమోషన్ లోకి వెళ్ళిపోతారు, ఏడుస్తూ మోర్ కూర్చుంటారు. ఎమోషన్ లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఏడుపు, మళ్ళీ ఈ సీన్ అంతా వస్తుంది. మనకి టైము చాలా ప్రీషియస్, అందుకని ఎమోషన్స్ మళ్ళీ ట్రిగ్గర్ అవుతాయి. సో ఆవిడే 2 సార్లు షాక్ ఇచ్చి మనకి చాలా హెల్ప్ చేశారు. సో డైరెక్ట్ క్వశ్చన్, హౌ డస్ దట్ షాక్ ఫెల్ట్ లైక్? ఎలా అనిపించింది షాక్ మీకు? రైట్? ఆ మూమెంట్లో ఆవిడే వెళ్ళిపోయింది చూడండి. ఆ మూమెంట్లో చాలా డిప్రెషన్గా అనిపించేది. అన్నం తినబుద్ధేది అయ్యేది కాదు, నిద్ర సరిగ్గా పట్టేది కాదు, మొత్తం జనరల్ యాక్టివిటీ అంతా డిస్టర్బ్డ్. 2016 ఫెబ్లో ఇది జరిగింది. మదర్ ఎక్స్పైర్ అయ్యారు. అప్పటికి ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు.
అప్పటికి ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు. హౌ డస్ దట్ షాక్ ఫెల్ట్ లైక్? సో మనం అడిగిన క్వశ్చన్ అది. ఆవిడ మళ్ళీ మ్యారేజ్ అవన్నీ చెప్తున్నారు. అంటే ఏమవుతుంది ఈ కేసులో? కాన్షియస్నెస్ మళ్ళీ కాన్షియస్, మళ్ళీ ఎమోషన్స్, మళ్ళీ ఫ్యాక్ట్స్, మళ్ళీ అక్కడి నుంచి మొదలెడుతున్నారు. వెరీ గుడ్. మనకి తెలిసిన విషయాన్నే చెప్దాం అనుకుంటున్నారు. 2016 ఫిబ్రవరిలో నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఆ రోజు డాక్టర్ లేడు, ఇవన్నీ చెప్తారు. మనకి అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి అది అవసరం. బట్ హియర్ ఏమైందంటే ఆవిడ ఆల్రెడీ 2-3 సార్లు ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళారు. సో దాని టచ్ ఆవిడకి అర్థమైంది. సో ఒకసారి మనకి ఒక ఏరియాలో ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాక థింగ్స్ కొంచెం ఈజీ అవుతాయి యూజువల్గా కేస్ టేకింగ్లో, లిటిల్ బిట్. అందుకని పదే పదే మళ్ళీ అదే అడగడం వల్ల ఆవిడ ఇంకా ఎమోషన్స్ అయిపోయి మళ్ళీ ఫ్యాక్ట్స్ అంతా చెప్తారు. సో నేను అది మళ్ళీ కట్ చేశాను. హౌ డస్ దట్ షాక్ ఫెల్ట్ లైక్? ఫస్ట్ అదే అడిగాను, ఆవిడ మళ్ళీ ఏదో ఎమోషన్ ఫ్యాక్ట్స్ చెప్తున్నారు, మళ్ళీ అదే. హౌ డస్ దట్ షాక్ ఫెల్ట్ లైక్? బాడీ అంతా కొయ్యలా అయిపోయింది. సారీ, బాడీ అంతా ఒక కొయ్యలా అయిపోయింది. కొంచెం చెప్పండి, ఆ మూమెంట్లో అనుభూతి ఎలా అనిపించింది? కాళ్ళు, చేతులు, ఒక్క డ్రాప్ కూడా దిగేది కాదు. థ్రోట్ పట్టినట్టు హ్యాండ్ జెస్చర్. అతి బలవంతంగా మింగుతాను, బట్ ఫైనల్గా ఓకే. కానీ అడ్డుపడినట్టు, ముద్ద దిగనట్టు, డ్రాప్ కూడా లోపలికి వెళ్ళనట్టు, అది ఎక్స్పీరియన్స్. బట్ ఐ విల్ సక్సీడ్ ఫైనల్లీ. మొత్తం మీద కిందకి వెళ్తుంది, రైట్? సో మొత్తం మీద కిందకి వెళ్తుంది. సో అగైన్ వాట్ ఈస్ ద ఐడియా we got here also? Block and flow, sir. Very good, sir. So this is the idea here. Right? Now what is the remedy and what is the understanding of the case? Clear గా వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా చెప్తే చెప్పండి. అది లాస్ట్ టైం ప్లాంట్ క్రూసిఫెరా అని చెప్పారు. చెప్పేసానా? ఓకే ఓకే ఓకే, సరే, రైట్. ప్లాంట్ కింగ్డమ్ అండ్ ద ఫ్యామిలీ ఈజ్ Cruciferae. Very nice.
So what are the other comparative things which we can consider here? మనకి స్టాప్, బ్లాక్, హిండర్డ్ అండ్ ఫైనల్లీ మూవింగ్ అవుట్ అనే ఐడియా ఇంకా ఎక్కడ రావచ్చు? జస్ట్ ఎ రఫ్ ఐడియా. యూజువల్గా మనకి వచ్చిన సెన్సేషన్ ఏంటి ఇక్కడ, లేకపోతే సెన్సేషన్స్ ఏంటి? ఇప్పుడు అనుకున్న మాట సార్, బ్లాక్, స్ట్రక్, వెరీ గుడ్, వెరీ గుడ్. బ్లాక్, హిండర్డ్, అబ్స్ట్రక్షన్, సెన్సేషన్, ఇవన్నీ కూడా అక్కడ. అబ్స్ట్రక్షన్, హిండర్, బ్లాక్, ఎక్సెట్రా, దీస్ ఆర్ కాల్డ్ ద సెన్సేషన్ వర్డ్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్. So the experience of this particular person's pattern is that he felt obstructed, which will be also seen in his symptoms, in her symptoms. So experience లో ఏదైతే సెన్సేషన్ మనకి వస్తుందో అదే ఫిజికల్ ఎమ్యూనిటీగా రిఫ్లెక్ట్ అవుతుంది. డెఫినెట్గా, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. So the Cruciferae understanding has this idea of block, hindered and obstructed, with the reaction part, which could be expressed in 3 ways in the plant kingdom: the active reaction, passive reaction and the compensation. సో ప్లాంట్ కింగ్డమ్లో సెన్సేషన్ అండ్ రియాక్షన్ వచ్చినప్పుడు రియాక్షన్ 3 రకాలుగా ఎగ్జిబిట్ అవ్వచ్చు ప్లాంట్ కింగ్డమ్లో, బికాస్ ఆఫ్ ద డైవర్సిటీ ఇన్ ది ప్లాంట్ కింగ్డమ్. The nervous system is not highly developed as we see in the animal kingdom. The nervous system is more hormonal based in the plant kingdom. Right? So ఏమవుతుంది? Reaction part either passive, active or compensation, and usually one of the reaction is extremely expressed and the other may be subdued a little bit. So the passive reaction is also accordingly with the sensation for Cruciferae family is interruption, and the active reaction is break down the barrier, to move, to flow, to break that stoppage, to move, to flow is the active reaction. And the compensation is not bothered by the block. So this is the idea for Cruciferae family or Brassicaceae family, the cabbage or the mustard family. Whereas the Anacardiaceae, when you go through that, which is a little bit similar to the idea of this Cruciferae, has this idea of caught or stiff, and the reaction, the active, the passive reaction and the compensation. The passive reaction is immobile or paralyzed nature.
కదలలేకపోతున్నాను, paralyzed అయిపోయాను. The active reaction is motion ameliorates to move, and the compensation is always on the move. ఎప్పుడు ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, the idea behind this is that he may be caught or become stiff, and for this he is usually always on the move. That is for the Anacardiaceae family. Which is a little bit similar to this Cruciferae understanding. Sir, ఇంకా బాగా చెప్పారు దాంట్లో. The idea of Anacardiaceae is on the horizontal axis, 180 degrees. అంటే కాటు, స్టిఫ్, పట్టేసినట్టు is more on the 180 degrees యాంగిల్, ఈ రకంగా ఇలాగా Anacardiaceae. Whereas for the Euphorbiaceae family it is 360 degrees, అంటే చుట్టూ ఇలాగా. This is the idea of caught in the Euphorbiaceae family. Surroundings మొత్తం ఇలాగా squeeze. Whereas for the Hemamylidae family the idea is from the right angle, ఇలాగా vertical axis. And people give this axis, the gesture of this axis along with their idea of conveying the sensation. The axis will be also be given along with the sensation. 180 degrees Anacardiaceae, 90 degrees Hemamylidae, 360 degrees Euphorbiaceae. The sensation of caught or bound and unbound, rubber band laga, is the idea for the Euphorbiaceae. Rubber band laga. And the passive reaction is she cannot do anything. No particular reaction. The active reaction is to desire to break in the Euphorbiaceae. And the compensation is not bound, ఫ్రీగా, ఏ రకమైన అడ్డంకి లేకుండా ఫ్రీగా ఉండేటట్టు is the idea for this in Euphorbiaceae family. Whereas the Primulaceae family is not something constricting from the external, but it is more internal. అంటే బయట నుంచి ఏదో నొక్కినట్టు, పట్టినట్టు, స్క్వీజ్ చేసినట్టు, అడ్డుపడినట్టు కాదు. Something internal becomes the hindrance. That creates the idea of caught in the Primulaceae family. The idea of lameness, ఆ భాగం అవిటైపోయినట్టు, one of the expression in the Primulaceae, అదంతా అవిటి భాగం అయిపోయినట్టు, ఎందుకు పనికి రానట్టు, is the expression in the Primulaceae family. Whereas the active reaction is again to be in motion.
to do something. For the primulaceae. Likewise, there are so much similar families. ఇలా ఉంటాయి మనకి. సో వన్స్ మనం కాట్, స్టిఫ్, ఇంటరప్టెడ్, బ్లాక్, అబ్స్ట్రక్షన్ వచ్చాక ఆ సిమిలర్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి కేసులో. యూజువల్గా మనకి ఈ ఫస్ట్ ఈ సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ రాకముందు ఎలా ఉండేదంటే సెన్సేషన్ మెథడ్ నేర్పేవారికి ఇలా చెప్పేవారు. ఫస్ట్ ఇదే చెప్పేవారు. కాట్ ఫ్యామిలీస్, ఎనకార్డియేసియే, యూఫోర్బియేసియే, హెమామిలిడియే, క్రూసిఫెరే, ప్రిమిలేసియే. స్టిమ్యులేషన్ ఫ్యామిలీస్, రూబియేసియే, లేబియేటియే, పైపరేసియే, హెమామిలిడి. షాక్ ఫ్యామిలీస్, లొగానేసియే, అంబెల్లిఫెరే, పెపావరేసియే, ఎక్సెట్రా. ఇలాగా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ ద కామన్ థీమ్. వాట్ డస్ ద కామన్ థీమ్ కేమ్? అండ్ వీ కెన్ స్టడీ ఆల్ ద రిలేటివ్ ఫ్యామిలీస్ అండర్ దట్ హెడ్డింగ్. Right? This is the rough idea of how to study after arriving at a particular pattern in a given case. Right? So in this case, the remedy given was Iberis. ఒక్కొక్కసారి మయాజం క్లియర్గా ఉండనప్పుడు we can do this thing. మీకు గుర్తుండే ఉంటుంది, మనకి మయాజమ్స్ గురించి చెప్పేటప్పుడు ఐడియా ఆఫ్ టైప్ ఆఫ్ మయాజమ్స్. ఎక్యూట్ మయాజం సడన్ కదా, సడన్, రైట్? మలేరియల్ మయాజం హెరాసిడ్ టైప్, అవునా? హలో హలో వినిపిస్తుంది సార్. రైట్ రైట్. సో ద ringworm miasm is more confused type. The tubercular miasm, claustrophobic. The cancer miasm, chaotic type. The leprous miasm, isolated type. The syphilitic miasm, destructive type. So after getting through with this case, I went into the idea of the schema to understand this case. What is the type? Because I couldn't find the miasm clearly. So ఏ మనం తీసుకోవచ్చు miasmatic గా అనేటువంటిది నేను స్టడీ చేయడం జరిగింది స్కీమాలో. సో డెఫినెట్గా ఫ్యామిలీ మీ అందరికీ ఐడియా వచ్చింది కదా, ఫ్యామిలీ క్లియరిటీగా క్రూసిఫెరే, అవునా? హలో హలో వాట్ కుడ్ బి ద టైప్? ప్రతిసారి ఫైనల్లీ ఐ విల్ సక్సీడ్, మొత్తం మీద కిందకి వెళ్తుంది, వెళ్ళగలుగుతాను చెప్తున్నా కదా. పాసిబుల్ తీసుకోవచ్చు. యా, డెఫినెట్ గా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మయాజమే, అందులో క్వశ్చనే లేదు, పాసిబిలిటీ టైప్ లోనే ఉంది. అంటే ఫస్ట్ ఏరియాలో మనకు అది క్లారిటీగా వచ్చింది, మిగతా ఏరియాస్ లో అంత ఇదిగా రాలే. ఫస్ట్ ఏరియాలో ఆవిడ ఏ టైప్ ఆఫ్ పర్సనల్, ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ఎక్యూట్, హెరాస్డ్ టైపు, కన్ఫ్యూజ్డ్ టైపు, వీటిల్లో కయాటిక్ టైపు, హెక్టిక్ టైపు, ఐసోలేటెడ్ టైపు, డిస్ట్రక్టివ్ టైపు.
So okay, what I found is that this personnel is more of harassed type. అంటే ఫస్ట్ ఏరియాలో అదే చెప్తాను, ఫస్ట్ ఏరియాలో ఆవిడ ఇచ్చినటువంటి ఐడియా ఏంటి మనకి, ఈ పర్టిక్యులర్ థింగ్ వల్ల నేను చేయలేకపోతున్నాను, నేను జాబ్ చేసుకోలేకపోతున్నాను, అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకోలేకపోతున్నాను, ఈ అనారోగ్యం, ఈ ఫ్యాటిక్ వల్ల, విచ్ ఈజ్ ఆఫ్ సడన్ గా వచ్చింది, acute, and finally she accepts that. Sudden and acceptance is the pattern for this case, which is more of malarial miasm. So I gave her Iberis 200 in this particular case. So the remedy was given on October 29th. So November, gastric problem aggravated. మిగతావి మెంటల్ గా చాలా రిలీఫ్ గా ఉంది. ఫ్యాటిగ్ తగ్గింది. నౌ ఐ కెన్ డూ మై వర్క్. సో ఐ సజెస్టెడ్ సమ్ చేంజెస్ ఇన్ హెర్ డైట్ ప్యాటర్న్. లేట్గా తినద్దు, ఇవేవో చెప్పాను. సో ఇన్ డిసెంబర్, మచ్ బెటర్, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నో ఫ్యాటిక్, నౌ ఐ కెన్ డూ మై వర్క్. అలసట బాగా తగ్గింది, మంచి రిలీఫ్, నాట్ విత్ ఈవెన్ విత్ విటమిన్ ఇంజెక్షన్స్. సో జాన్యువరి, యూజ్డ్ ఎలోపతి ఫర్ ఫీవర్ కి ఎలోపతి వాడారు. సో ఆ తర్వాత నీరసం పెరిగింది, మళ్ళీ నొప్పులు పెరిగాయి, సైనస్ ప్రాబ్లంలా ఉంది. సో అగైన్ ఐబరిస్ వాజ్ గివెన్, సెకండ్ డోస్. ఫిబ్రవరి, మచ్ బెటర్. No repetition. And again in May 2023, she didn't actually. So I messaged her. She didn't responded. So I messaged her and asked about her health. మంచి బెటర్మెంట్ ఉంది, అందుకనే ఇంక మిమ్మల్ని కన్సల్ట్ చేయలేదు. ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంటుంది. లో బీపీ అంటారా? మెంటల్ గా ఎలా ఉంది? మెంటల్ గా మచ్ బెటర్. I can say doctor, it is 100%. Okay. If anything in need, please call me. Ante. That is the last follow-up in May 2023. And she was much better with Iberis. So all the weakness, the giddiness, etc., all things went away with Iberis. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కేస్. ఎందుకు మనం చైనా ఇవ్వకూడదు, అబార్షన్స్ అయ్యి వచ్చారు, నీరసంగా ఉంది, యాసిడ్ ఫాస్ ఇవ్వకూడదు అంటే నేనేం చెప్పలేను. బట్ ది ఐడియా హియర్ ఈస్ దట్ వీ కెన్ ఇండివిజువలైజ్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ ఏ బెటర్ వే ఇఫ్ వీ స్టడీ యాజ్ ఏ హోల్ వాట్ వాజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ ద పర్సన్ ఎట్ ద ఎక్స్పీరియన్స్ లెవెల్. రైట్? Okay, thank you all for this opportunity to discuss this particular case with all of you, right? So mana Krishna Chaitanya garu actually he wants to share something. Sir ochara? Sir, Subhodayam వచ్చానండి. Subhodayam. Yes sir, please continue sir. Yeah, sure. అందరికీ శుభోదయం. నేను టైమ్ జోన్ డిఫరెంట్, యాక్చువల్లీ మాకు ఇక్కడ నైట్, యుఎస్ నుంచి జాయిన్ అవుతున్నాను. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ అప్డేట్స్ మీకు అందరికీ. ఇదివరకు కూడా చెప్పి ఉన్నాను,
మన యూట్యూబ్ ప్రాజెక్ట్ గురించి, సంకల్ప అకాడమీ యూట్యూబ్ ప్రాజెక్ట్ గురించి. సో వాటి పరంగా ఒక చిన్న అప్డేట్, వెరీ యూస్ఫుల్ అప్డేట్స్ ఇవి అందరికీ. అయితే అప్డేట్ ఏంటంటే, ఇప్పటిదాకా పాస్ట్లో చెప్పిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్స్ ఆఫ్ సెన్సేషన్ మెథడ్ అయి ఉండొచ్చు, తర్వాత మనకి మినరల్ కింగ్డమ్ అయి ఉండొచ్చు, యానిమల్ కింగ్డమ్ అయి ఉండొచ్చు. ఇవి అన్నీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. నేను మళ్ళొకసారి వెరిఫై చేస్తాను. మీకు ఏమైనా మిస్ అయినట్టు అనిపించినా సరే నాకు చెప్పగలరు. బట్ టు మై నాలెడ్జ్ ఈ డిఫరెంట్ కింగ్డమ్స్ కి సంబంధించిన క్లాసెస్ యానిమల్ కింగ్డమ్ తో సహా అన్ని అప్లోడ్ అయ్యాయి. సో దీస్ ఆర్ అవైలబుల్ టు యూ ఆల్ అండ్ టు ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఓకే, సో దానికి నేను కానీ ఇంకొక వాలంటీర్ ప్రాణహిత గారు అని డాలస్ లో ఉంటారు, యుఎస్ లో. సో వాళ్ళు వి వర్క్ టుగెదర్ అండ్ వి కంప్లీటెడ్ దట్. అలాగే అన్ని ఫ్యూచర్ లో, అంటే ఇప్పుడు ఈ క్లాస్ కానీ తర్వాత రాబోతున్న క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, సో దానికి ఎప్పటికప్పుడు మనకి వీక్లీ బేసిస్ లో మనకి ఇక్కడ అయిన రికార్డింగ్ ని విశ్వేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూ ఉన్నారు. సో ఆల్ ది కరెంట్ క్లాసెస్ ఆర్ ఆల్సో బీయింగ్ యాడెడ్ టు ది యూట్యూబ్ ప్రాజెక్ట్, మన ఛానల్ కి యాడ్ చేయబడుతూ ఉన్నాయి. సో పాస్ట్ అండ్ మనకి ఇప్పుడు కరెంట్ గా జరుగుతున్న క్లాసెస్ లైక్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ కానీ, ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్ కానీ, సో ఇవన్నీ కూడా యాడ్ చేయబడుతున్నాయి ఎప్పటికప్పుడు. ఓకే, సో అది ఒక బిగ్ మైల్ స్టోన్. ఎందుకంటే ఇప్పటిదాకా ఇవి మనకి ఎక్కడ ఇదేంటి ప్రతిసారి వెతుక్కోవడము, ఫార్వర్డ్ చేయడము ఈ రూపంలోనే ఉండేది. ఇప్పుడు యాజ్ సింపుల్ యాజ్ నేను షేర్ చేస్తూ చూపిస్తూ మాట్లాడతాను. సో దట్ ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ మీరందరూ యూజ్ చేస్తున్నారని. మీకు నా స్క్రీన్ కనపడుతుందా? కనపడుతుందా? ఓకే, సో బేసిక్ గా మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. బట్ యాజ్ సింపుల్ as సంకల్ప హోమియోపతి అని కొడితే మనకి ఈ రకంగా వస్తుంది. ఇక్కడ అందరూ సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు అట్ ద మినిమం అని అనుకుంటున్నాను మన ఛానల్ కి. అవ్వకపోతే గనక దయచేసి అవ్వండి. ఏంటి అడ్వాంటేజ్ అంటే మనకి తర్వాత నేను చెప్తాను. బట్ దీంట్లోకి వెళ్తే అన్ని ఇంపార్టెంట్ ఫస్ట్ లో బేసిక్స్ కానీ ఇవన్నీ మనకి క్లియర్ గా బేసిక్స్ ఆఫ్ సెన్సేషన్ మెథడ్ అయి ఉండొచ్చు, కేస్ టేకింగ్ అయి ఉండొచ్చు, లైక్ సబ్ క్లాసెస్ యొక్క బేసిక్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి అరేంజ్ చేయబడి ఉన్నాయి. అండ్ రీసెంట్ వీడియోస్ అవన్నీ కూడా నీట్ గా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి. సో అలానే ప్లేలిస్ట్ లోకి వెళ్తే మనకి చక్కగా అన్ని ప్లేలిస్ట్లు, మనకి యానిమల్ కింగ్డమ్ కూడా ఇప్పుడు ఫుల్ లిస్ట్ ఉన్నది. మినరల్ కింగ్డమ్ చక్కటి ఇమేజెస్ తో, సూటబుల్ ఇమేజెస్ తో ఈజీగా మనకి విజువలైజ్ అయ్యేటట్టు ఉన్నాయి. సో డెఫినెట్లీ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. అది అయితే ఆన్ ద సేమ్ లైన్స్ ఒక సో ఇవన్నీ ఉన్నాయి. సో వాట్ ఈస్ నెక్స్ట్ అనే క్వశ్చన్ చూస్తే జస్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ ఎట్లా స్టార్ట్ అయిందని ఒక చిన్న రిమైండర్ చెప్పాలనిపించింది. నేను ఈ క్లాసెస్ వింటాము ఏది మన టెలిగ్రామ్ లో అన్ని ఒకటి తర్వాత ఒకటి ఎత్తుక్కుంటూ, ఆర్గనైజ్ చేసుకుంటూ, అన్ని సీక్వెన్షియల్ గా పెట్టుకుంటూ ఇట్లా వింటూ ఉండి తర్వాత నేను వన్ ఫైన్ డే నేను శ్రీకాంత్ గారికి కాల్ చేశాను. సార్ ఇవి నాలాంటి నాన్ ప్రొఫెషనల్ హోమియోపతిస్కే చాలా ఇన్స్పిరేషనల్ గా ఉన్నాయి. డీపర్ లెవెల్స్ లో కేస్ టేకింగ్ చేస్తుంటే కరెక్ట్ గా సాల్వ్ అయిన కేసెస్ అనేవి చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్, లైఫ్ చేంజింగ్ మనకు అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ సమ్ ఆఫ్ ద రీసెంట్ కేసెస్ లో కూడా డీపర్ లెవెల్లో తీసుకొని మొన్న జస్ట్ లైక్ ఓన్లీ మంత్ బ్యాక్ ఆర్ సో సింగిల్ డోస్ మనకి ఎనకార్డియం 200 వేస్తే 6 years రోజు నిద్రలు లేవు ఆ అమ్మాయికి. అదేంటి తిరగని హాస్పిటల్ లేదండి. 1 week లో 25%, 2 weeks లో 50%, 3 weeks లో 80%. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తగ్గిపోయింది, చాలా చాలా ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్ అని చెప్పారు. సో అది జస్ట్ ఒక ఎగ్జాంపులే. బట్ మనకి నిజంగా
ఎక్స్పీరియన్స్ లెవెల్లో కానీ ఇట్లాంటి లెవెల్స్లో మనకి కేస్ కనెక్ట్ అయ్యి డీపర్ లెవెల్లో తీసుకొని నిజంగా కేసెస్ వండర్ఫుల్గా సాల్వ్ అయితే ఇట్ ఈస్ ఇదే వేరు కదా. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది సార్, చాలా వండర్ఫుల్గా ఉంది, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్న ఉద్దేశంతో నేను శ్రీకాంత్ గారిని అడిగాను. అయితే ఆయన ఒకటి అన్నారు, ఒక గుడ్ హోమియోపత్ కేసెస్ సాల్వ్ చేయలేక క్లినిక్ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండకూడదు. సో నీడ్ ఉన్న డాక్టర్స్ కేస్ సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న ఎవరికైనా, మోర్ ఇంపార్టెంట్లీ ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొని రావడం కానీ ఇట్లాంటి వాటికి కావాల్సిన అన్ని హెల్ప్ఫుల్ మెథడ్స్, అది ఓల్డ్ అయి ఉండొచ్చు, న్యూ అయి ఉండొచ్చు, ఇవన్నీ రీచ్ అవ్వాలి అనేది మెయిన్ ఉద్దేశము. ఆ రీచ్ అనేది మ్యాక్సిమైజ్ చేయగలిగితే బాగుంటుంది అనేది అన్నారు. సో దాంతోనే ఈ యూట్యూబ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. సో అది బ్యాక్గ్రౌండ్. సో దాని బేసిస్ మీద మనము ఫస్ట్ స్టెప్ యాక్చువల్లీ మల్టిపుల్ స్టెప్స్ చేసాము. అసలు ఈ మొత్తం కంటెంట్ అందరినీ దగ్గరికి తీసుకొని రావడము, సీక్వెన్స్ చేయడము, ఇండెక్స్ చేయడం, ఇట్లాంటి లాట్ ఆఫ్ థింగ్స్ జరిగి ఉన్నాయి. సో ఇంత వర్క్ జరిగి బ్యాక్గ్రౌండ్లో ఇంత కంటెంట్ అనేది అవైలబుల్గా ఉండడం అనేది మనము సంకల్ప సబ్ క్లాసెస్ ఆర్ ఇదేంటి డాక్టర్ శ్రీకాంత్ గారు వాట్ ఎవర్ ఫాస్ఫరస్ ఇట్లా సెర్చ్ చేస్తే మనకి యూట్యూబ్లో సింపుల్గా దొరికేస్తాయి. ఓకే, సో అలా ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది చూస్తే ప్రతి ఒక్కళ్ళ మీద ఒక ఇఫ్ ఎవ్రీబడి కెన్ కాంట్రిబ్యూట్ మనము మోర్ బెనిఫిట్ చేసుకోగలము. అలాగే మిగతా వాళ్ళకి కూడా డెఫినెట్ గా ఒరిజినల్ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే, ఒకటి క్లాసెస్ జరిగేటప్పుడు రికార్డింగ్ అనేది అట్ నో కాస్ట్ మిస్ అవ్వకుండా చూసుకోవడము. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఆర్ స్టార్ట్ అయ్యేటప్పుడు లైక్ ఉన్నవాళ్ళు 100% రికార్డింగ్ స్టార్ట్ చేయడం టైమ్లీగా అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాని తర్వాతనే మిగతా అన్ని ఉంటున్నాయి. సో కాబట్టి అది మోస్ట్ ఇంపార్టెంట్ టు స్టార్ట్ ద రికార్డింగ్ ఆన్ టైం. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది సార్ శ్రీకాంత్ గారు మీకు కూడా నేను ఇదివరకు చెప్పినట్టున్నాను, బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి వాట్సాప్ లోను, టెలిగ్రామ్ లోను మిగతా లైక్ ఈ రికార్డింగ్స్ పెట్టడము కాకుండా డైరెక్ట్ గా యూట్యూబ్ మాత్రమే పెట్టడం అనేది ఒక ప్రపోజల్ గా అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దాని వలన మనకి కంటెంట్ యూసేజ్ పెరుగుతుంది. అది పెరిగినప్పుడు వాడుకోవడం అనే దాంట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలానే ఎప్పుడైతే మనము బెటర్ గా యూజ్ చేస్తామో కొత్త యూజర్స్ కి కూడా అదే విధంగా ఈజీగా అవైలబుల్ అవుతుంది. సో యూట్యూబ్ యూసేజ్ అనేది మనకి ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ చాలా హెల్ప్ అవుతుంది. సో మిగతా సోర్సెస్ అన్ని స్టాప్ చేయడం వల్ల ఒకే సింగిల్ సోర్స్ లో అంతా కంటెంట్ అవైలబుల్ గా ఉంటుంది. సో అది ఒకటి ఒక ప్రపోజల్ అనుకుంటున్నాను. సో అది సార్ ఓకే అంటే వి విల్ గో హెడ్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, అలానే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ రీచ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అనే దానికి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే, ఇప్పుడు మొత్తం ఫుల్ వీడియో అనేది పెట్టడము చేశాము. దీని నుంచి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లిప్పింగ్స్, షార్ట్ వీడియోస్ రూపంలో ఏంటివి అంటే కాన్సెప్ట్స్ కానీ, సిమిలారిటీస్ కానీ, కంపారిజన్స్ కానీ, డిఫరెన్షియల్స్ కానీ ఇట్లాంటివి మనకి ఇదేంటి వాటిల్ని ఐడెంటిఫై చేసి వాటిల్ని ఈ క్లిప్పింగ్స్, షార్ట్ వీడియోస్ రూపంలో యాడ్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఆనయాన్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఏంటి డిఫరెన్సెస్ నైట్రోజన్ కి, తర్వాత ఇదేంటి మిగతా లైక్ హాలోజన్స్ కి కానీ, వీటిలన్నిటికీ ఏదైనా ఆనయాన్ ఎక్స్పీరియన్స్ వస్తే ఏ ఆనయాన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, కార్బన్ ఎట్లా ఉంటుంది, సిలికాన్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ క్విక్ గా మనకి రిఫర్ చేసుకోవడానికి చెప్పి ఉన్నారు ఎన్నోసార్లు. బట్ అది షార్ట్ రూపంలో కానీ, క్లిప్పింగ్ రూపంలో కానీ ఆనయాన్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఆనయాన్ ఎక్స్పీరియన్సెస్ అనే లేబుల్తో ఉంటే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. సో అలాంటివి మనము రెడీ చేసుకోవాలంటే మనకి క్లిప్పింగ్స్ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్.
సో దానికి అందరి హెల్ప్ అనేది కావాల్సి ఉంటుంది, వీలైనంత కావాల్సి ఉంటుంది. సో అది ఎలా అంటే ఒక క్విక్ థింగ్ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్ ఉన్నది. సో మనము ఎప్పుడైతే వింటూ ఉన్నామో అందరూ రియలీ యూస్ఫుల్ థింగ్ అందరికీ చేయగలిగింది ఏంటంటే, మనకి ఈ కమెంట్స్ లో 2 థింగ్స్ చాలా అప్లికబుల్. మనకి ఏదైనా మనం కేసులో కూడా అడుగుతాం, మీకు ఏమైనా నచ్చింది, మీకు ఏం నచ్చింది అంటే ఏదైనా చెప్తే దాంట్లో మీకు ఏం నచ్చింది అనేది మన ఒక స్టాండర్డ్ క్వశ్చన్. అట్లానే ఒక క్లాస్ విన్నప్పుడు జనరల్ గా చాలా బాగుంది ఇవన్నీ ఓకే, బట్ మోర్ హెల్ప్ఫుల్ గా ఉండాలి అంటే మీకు దాంట్లో ఏం నచ్చింది, ఈ కంపారిజన్స్ చాలా బాగున్నాయి, ఇవి చాలా బాగున్నాయి, ఇట్లా స్పెసిఫిక్ గా మీరు చెప్పగలిగితే వచ్చే కొత్త వాళ్ళకి కానీ ఈవెన్ మిగతా లిజనర్స్ కి కానీ మన గ్రూప్ లో వాళ్ళకే కానీ అది డెఫినెట్ గా చాలా హెల్ప్ అవుతుంది. అది ఒకటి. ద స్పెసిఫిక్ థింగ్ దట్ యు లైక్ అనేది మనం కమెంట్స్ రూపంలో పెట్టగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఏదైనా టాపిక్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్ 5 లో 50 minutes నుంచి 60 minutes దాకా కేస్ ఫార్ములా అనేది రివిజన్ అనేది చేశారు, ఆర్ కేస్ ఫార్ములా కాన్సెప్ట్స్ అనేవి చేశారు. సో ఇది గనక మీరు పెట్టగలిగితే, సో ఇలాంటివి జస్ట్ కమెంట్ పెట్టగలిగితే ఫోన్ లో కానీ ఇవన్నీ చాలా ఈజీ, రైట్? సో ఇలా పెట్టగలిగితే మనకి ఈ కమెంట్స్ బేసిస్ మీద ఎక్స్ట్రాక్ట్ చేసి మనము ఏదైతే షార్ట్స్ కానీ క్లిప్పింగ్స్ కానీ ఈ ప్రాజెక్ట్ అనుకుంటున్నామో దానికి హెల్ప్ అనేది అవుతుంది. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కొంచెం కాంట్రిబ్యూషన్స్ చేయగలిగితే ఇప్పటిదాకా ఏదైతే హార్డ్ వర్క్ కానీ ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అది ఇంకా ఈజీగా, ఇంకా మనకి రిఫరెన్సబుల్ గా ఉండడానికి దోహదపడుతుంది. సో మీరందరూ ఈ ఏదైతే గ్రాండ్ ప్రాజెక్ట్ ఉన్నదో, గ్రాండ్ కంటే వెరీ వెరీ యూస్ఫుల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, సో దాన్ని యూజ్ చేసుకుంటారని అండ్ దాన్ని నెక్స్ట్ లెవెల్ కి అండ్ మోర్ యూస్ఫుల్ లెవెల్ కి తీసుకెళ్ళగలుగుతారని నేను ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్. సో అది నా అప్డేట్ / షార్ట్ మెసేజ్. సారీ కొంచెం లాంగ్ అయింది. ఓకే సార్, స్వామి మీరు ఇంకేమైనా యాడ్ చేయాలనుకున్నారా? ఎస్ సార్, నథింగ్ టు యాడ్ సార్. మీ విజన్ అది కూడా చాలా బాగుంది. సో అదే మీరు చెప్పింది. సో ఎనీ పర్సన్ ఇన్ నీడ్, నేను ఏదైతే నా టీచర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యానో, సో ఎట్ ఎనీ జంక్షన్ ఏ హెల్ప్ అయితే నేను వారి దగ్గర నుంచి తీసుకున్నాను, సో అది నెక్స్ట్ వాళ్ళకి మనం క్యారీ ఓవర్ అవ్వాలి అనేది ఒక చిన్న ఇది మనకి ఉంది మొదటి నుంచి కూడా. ఆ ఆలోచనే దీనికి కేంద్ర బిందువు. నెక్స్ట్ వాళ్ళకి ఇది అందాలి, ఎవరికైతే హెల్ప్ కావాలో వాళ్ళకి ఇది చేరాలి. సో దానికి నేను చేయగలిగేది నేను చేస్తున్నాను. అలాగే ఇందాక చైతన్య గారు చెప్పినట్టు మీరు చేయగలిగేది కూడా ఏదైనా ఉంటే డెఫినెట్గా చేయండి. తద్వారా ఈ గ్రూప్ వర్క్ మరింత విస్తృతమై ఎవరికి అయినా ఎప్పుడు ఏది అందుబాటులో కావాలో వాళ్ళకి మనం అది చేయడానికి అవకాశం ఉంటుంది. అదే దీనికి ఒక ఇన్స్పిరేషన్. ఓకే, సో థ్యాంక్ యూ అండి కృష్ణచేచర్ గారు ఆన్ దిస్ గ్రౌండ్స్ టుడే. మళ్ళీ చెప్తున్నాను, మీరు చేస్తున్న వర్క్, మీరు ఎక్కడో యుఎస్లో ఉన్నారు, మీరు భలే కనెక్ట్ అయ్యారు. సో మీ వర్క్, ఇట్స్ వెరీ నైస్ టు హియర్ దట్ దీస్ క్లాసెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అన్కార్డియం కేసు చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మూవింగ్ దిస్ ప్రాజెక్ట్. ఆర్ మనం క్రూసిఫెరే చెప్పుకున్నాం కాబట్టి మనకి స్టాప్ బ్లాక్ని క్లియర్ చేసుకుంటూ, ఆ బ్యారియర్ని క్లియర్ చేసుకుంటూ మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. దట్స్ వెరీ నైస్ టు హియర్. ఆల్ ది బెస్ట్ సార్. నేను చేయగలిగేది ఏదైనా ఉంటే కూడా చెప్పండి, డెఫినెట్గా చేస్తాను. సో మిగతా వాళ్ళు కూడా కొంతమంది వాలంటరీగా చెప్పారు వాళ్ళ హెల్ప్ చేస్తామని. సో చైతన్య గారు చెప్పినట్టు
అది చాలా చిన్న ఇదే కాబట్టి టు పుట్ సమ్ కామెంట్ ఆన్ దట్ పర్టికులర్ క్లాస్. మీరేం మనకేం హైపర్గా ఏదో మనకి అడ్వర్టైజ్ చేయక్కర్లేదు, బట్ వాట్ యూ ఎక్స్పీరియన్స్డ్ జస్ట్ అది మీరు చెప్పగలిగితే, అంటే ఆయన అన్న పాయింట్లో, అంటే ఎవరైనా యూట్యూబ్ చూసేటప్పుడు జస్ట్ దే విల్ అబ్జర్వ్ దట్ థింగ్ అండ్ దే విల్ లుక్ ఎట్ ద కంటెంట్ అన్నారు. సో దట్ సౌండ్స్ లిటిల్ బిట్ ఇది కాబట్టి మీరు డెఫినెట్గా అది చేసినట్టయితే వాళ్ళు చూస్తారు. అంతే, అది చిన్న కాన్సెప్ట్. తద్వారా వాళ్ళు కూడా కొంత ఎంకరేజ్ అవ్వడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి లేదా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్ ఒక్క కమెంట్ సార్. యా ఒక చిన్న కమెంట్. సో మనకి క్రూసిఫెరే ఫ్యామిలీ గురించి చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఈ క్లాసెస్ వింటూ ఉన్నప్పుడు నేను ఇదివరకు కూడా ఏంటి మనకి శంకరన్ సార్ గారి బుక్స్ కానీ ఇవన్నీ చదువుతూ ఉండేవాడిని. బట్ మొన్న ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్ ఇది శేఖర్ సార్ గారి బుక్ చదువుతూ ఉంటే అంటే ఇక్కడ క్లాసెస్ లో చెప్పినవి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత ప్యూర్ అండ్ సింపుల్ గా, అంటే అడల్టరేట్ అవ్వకుండా మనకి కంటెంట్ అనేది మాస్టర్స్ దగ్గర నుంచి అలా దిగి వస్తుందంటే, అండ్ ఎంత సింపుల్ గా మనకి అందింపబడుతుందంటే, సో దాంట్లో క్యానబిస్ కేసు వస్తూ ఉంటే నేను కేస్ అనాలిసిస్ చూడకుండా అది ఫాలో అవుతున్నాను. అక్కడ ప్రెషర్ అప్ టు డౌన్వర్డ్స్, అంటే మనకి సార్ చెప్పినటువంటి హెమమిలిడే ఫ్యామిలీ కానీ, తర్వాత సైకోటిక్ మయాజం కానీ, ఇట్లాంటివి అనేవి క్లియర్ గా ఉన్నప్పుడు కేస్ అనాలిసిస్ చూడక ముందే డ్రగ్ మనము డిరైవ్ చేసుకోగలడం, అది కరెక్ట్ అవడం, యాక్చువల్లీ లైక్ ఎంత క్లోజ్ గా ఉన్నాము పాత్ లో, ఎంత మనకి ఈ టెక్నిక్స్ అనేవి ఎంత ప్యూర్ గా, ఎంత సింపుల్ గా ఇవ్వబడుతున్నాయి అనేది ఇట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. మనం సో సార్ రియలీ వండర్ఫుల్ థింగ్ మనకి క్లాసెస్ అనేవి ఇవి మీరు ఈ ఫామ్ లో ఇవ్వడం అనేది వెరీ 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 ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇనఫ్ ఇన్ వర్డ్స్ ఎంత బెనిఫిషియల్ అనేవి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. So here we end this session. We will meet in the next session. Hope you all have a good